హలో అందరికీ తోటకూర ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తోటకూర ఫ్రై చేశారంటే చాలా రుచిగా అనిపిస్తుంది, నోరుకి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. ఫస్ట్ తోటకూర ఇది మా గార్డెన్లోనిది. ఈ విధంగా తెంపుకున్నాక మంచిగా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 నుండి 3 సార్లు కడుక్కోవాలి. తోటకూరలో ఇసుక ఉంటుంది కాబట్టి మంచిగా కడుక్కోవాలి శుభ్రంగా. ఈ విధంగా కడుక్కొని జల్లి గిన్నెలో వేసుకోవాలి, నీళ్ళన్నీ కింద ఆర్చేటట్టుగా. తర్వాత ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక శనగపప్పు వేసుకోవాలి, పిరికడంత శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి శనగపప్పుని. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి మగ్గేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా దంచి కచ్చపచ్చగా దంచి వేసుకుంటే. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అట్టిగానే మగ్గిపోతుంది తోటకూర. ఈ విధంగా తోటకూర మగ్గాక ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా తోటకూర ఫ్రై ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.